హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హనుమాన్ సినిమాకి ఎంత బడ్జెట్ వచ్చిందో అందరికీ తెలుసు. దర్శకుడికి ఎంత పేరు వచ్చిందో హీరోకి కూడా అంతే ఫేమ్ వచ్చింది. వీళ్ళిద్దరు ముచ్చట పక్కన పెడితే నిర్మాత అయితే వేరే లెవెల్ బడ్జెట్ పెట్టిన దానికి ఎక్కువనే డబ్బులు సంపాదించుకొని కూర్చున్నాడు. అయితే ఈ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమానే పాన్ ఇండియన్ లెవెల్లో వెళ్ళింది. ఫస్ట్ సినిమానే పాన్ ఇండియన్ లెవెల్లో భారీ బడ్జెట్ హిట్ కొట్టేసింది. వీళ్ళ భారీ బడ్జెట్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్. ఈ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత వచ్చేసి మనకి నిరంజన్ రెడ్డి గారు చాలా సినిమాల నుంచి ట్రై చేస్తున్నారంట. బట్ ఈ సినిమాకి ఓకే అయ్యింది. ఫస్ట్ సినిమానే పాన్ ఇండియన్ లెవెల్లో భారీ బడ్జెట్ తోటి వచ్చేసింది. హనుమాన్ సినిమా తర్వాత హనుమాన్ సీక్వెల్ అయిన జై హనుమాన్ సినిమా భారీ బడ్జెట్తో మళ్ళీ రాబోతుంది అని చాలామంది ఊహించారు. అంతేకాకుండా రెండో సీక్వెల్లో వచ్చే సినిమా కూడా మరి పెద్ద హీరో స్టార్ హీరోతోనే చేస్తారేమో అని అందరూ ఊహించారు. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు మన నిర్మాత. అయితే నిర్మాత కొన్ని ప్రెస్ మీట్లలో కొన్ని ప్రకటనలు చేశాడు. ఏంటి అంటే ఈ నెక్స్ట్ వచ్చే నా ప్రొడక్షన్ హౌస్లో మొత్తం అవుట్ అండ్ అవుట్ ఫుల్ క్రేజీ కామెడీ హిట్స్ ఇస్తాను నేను అని చెప్పి అన్నారనమాట. కామెడీ హిట్ అనేసరికి మనకి కొత్త సినిమాతో కొత్త కాన్సెప్ట్తో కథాంశంతో బయటకు వస్తున్నారు. ఆ కాన్సెప్ట్ ఏంటి, హీరో ఎవరు అనేది మీ డౌట్ కదా. హీరో వచ్చేసి మన బలగం హీరో ప్రియదర్శి. ఫుల్ కామెడీతో కమెడియన్గా పేరు తెచ్చుకున్న మన ప్రియదర్శన్ హీరో కూడా మన బలగం సినిమాతో మారిపోయింది అనమాట. ఎంత కామెడీ చేస్తాడో అంత సీరియస్ క్యారెక్టర్లు కూడా చేస్తాడు. బలగం తోటి ఆయన హీరోగా మారిన తర్వాత ఆయనకి మస్తు ఛాన్స్లు వచ్చినాయి హీరోగా. ఈయన ప్రొడక్షన్ హౌస్లో కూడా ఈయనకి ఛాన్స్ ఇచ్చిరంట. ఒక పక్క ప్రియదర్శి కమెడియన్గా చేసుకుంటూనే ఇట్ సైడ్ హీరోగా ట్రై చేస్తున్నాడు. ఆ ట్రయింగ్లో ఆయన చూసే స్టోరీలో ప్రతి స్టోరీలో కూడా కొంచెమైనా కామెడీ కలపాలని అనుకుంటుండు. కామెడీ ఉంటేనే తన స్టోరీలు చేస్తాను అని స్టోరీలు అయితే వెతుకుతుండు. అయితే ఈ ప్రొడక్షన్ హౌస్లో మరొక కొత్త డైరెక్టర్ పరిచయం అయ్యేలానే ఉన్నాడు. అయితే మన ప్రియదర్శికి జోడీగా ఎవరు వస్తున్నారో తెలుసా? ఇంకెవరు, మన ఇస్మార్ట్ శంకర్ పాప నభా నటాషా. నభా నటాషా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈయన జోడీగా వస్తుందన్నమాట. 2021 మాస్ట్రో సినిమాతో నితిన్కి జోడీగా వచ్చిన ఈ ముద్దుగుమ్మ మధ్యలో యాక్సిడెంట్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి కొంచెం దూరంగానే ఉంది. ఆ తర్వాత కోలుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రియదర్శికి జంటగా వస్తుంది. వీళ్ళిద్దరు జోడీగా అవుట్ అండ్ అవుట్ కామెడీ తోటి రాబోతున్నారంట. ఈ జోడీతో పాటు మన ప్రొడ్యూసర్గా లో బడ్జెట్లో మంచి కథాంశాన్ని తీసుకొస్తాను అని అయితే చెప్పుకొస్తున్నారు. ఇక చూడాలి కామెడీ అనేది ఏ లెవెల్లో పండుతుందో. అలాగే మీకు ఈ జోడీ ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారంట. అలానే అక్కడ గంట సింబల్ ఉంటుంది, అది అలా కొట్టేసేయండి.